వైసీపీ పాలనలో అరాచకం తప్ప అభివృద్ధి ఏదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన సభలో పాల్గొన్న ఆయన ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. నా ఎస్సీలు నా బీసీలు అంటున్న జగన్ వారి కోసం ఉన్న పథకాలను ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి సర్కారును ఆశీర్వదించాలని బాబు ఓటర్లను కోరారు. ఈ రోజు 3వ తారీఖు జీతాలు ఇచ్చావా అని నిలదీస్తున్నా, పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా, ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా, ఇవ్వడానికి డబ్బులున్నాయని అడుగుతున్నా. అంటే నాటకాలు ఆడతావా? ఈ నాటకాలు ఆడితే వదిలిపెట్టం, కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మళ్ళీ అపీల్ చేస్తున్నా, మీరందరూ కూడా సమాజంలో ఉండే మీరు వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల, అదే మరి ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పట్ల సానుకూలంగా ఉండండి, మానవతా దృక్పథంతో ఉండండి, వాళ్ళకు అండగా నిలబడండి. ఈ పెన్షన్లు వచ్చే వరకు వాళ్లకు తోడుగా ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని రంగాలలో సంక్షోభం, వ్యవసాయం పూర్తిగా నష్టపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయం, ఇరిగేషన్ రంగాలకి జగన్ చాలా ద్రోహం చేశాడు. రైతు అనేవాడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఓటేస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతు కూలీ ఓటేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఎక్కడన్నా సబ్సిడీలు ఉన్నాయా? నీళ్లు సకాలానికి వస్తున్నాయా? గిట్టుబాటు ధర వస్తా ఉందా? 7,500 రూపాయలు డబ్బులు ఇచ్చేసి అది కూడా 12,500 ఇస్తానన్న దొంగ 7,500 ఇచ్చి 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే అది కూడా నేనే ఇచ్చానని తప్పుడు సమాచారం చెప్పి వక్ర బుద్ధి కలిగిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరికో బిట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పి తప్పుడు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.